వచ్చిండ్రు వచ్చే వరకు కొత్త రాజు కనబడుతున్నాడు. ఎలనాటి కాలవంతుడే వచ్చినప్పుడే కానీ పాత రాజు అని కానీ నేపాల మహారాజు ఉంటే కొత్త రాజు ఎవరు అని చెప్పి అయ్యా ఎవరు బిడ్డా మీరు ఎవరు ఎందుకు వచ్చిర్రు? అరే మల్లిగా ఎవర్రా వాడు ఎవర్రా చూసుకోపోరే ఎవర్రా వాడు? అవునయ్యా ఓ రాజా ఏందయ్యా నువ్వు అంత కొత్త కొత్త కనబడుతున్నావు పాత రాజు కనబడుతున్నావు మీరు ఎవరయ్యా? నేపాల రాజు లేడా? నేపాల రాజు ఎవర్రా? నేపాల రాజు మై నేమ్ ఇస్ బల్లాన మహారాజు. కొడుక బల్లాన మహారాజు అంటే ఎవరో కాదు నీ బామ్మారిదేరా? అరే ఎవరు బామ్మారి? ఎవరివిరా? పోషిడికే బచ్చే ఒక్క తన్ను అంతే ఎదురు బొచ్చ వినదంతే ఎల్లెలు కనబడాలి. చూసి రాజ్యం అంటారా? అయ్యా బల్లాన రాజా అలనాటి కాలమున మరి మహేంద్రగిరి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త మహేంద్ర మహారాజు. నా పేరు మహాలక్ష్మి, నా కొడుకు ఇంద్రసేన మహారాజు. అలనాటి కాలంలో నువ్వు అత్తగారింటికి అయిన సమయం లోపల నీ చెల్లెకి నాడు పెళ్లి ఖాయం చేసుకుని వేయడం. మరి రేపు పెళ్లి సంబంధం పెళ్లి చేసేది ఉన్నది అక్కడ శుక్రవారం పోలే. మరి వాటి రోజు లోపల మా దండు దసంగాన్ని తీసుకొని వచ్చినాం. అలనాటి కాలంలో పెళ్లి ఖాయం చేసుకుని మేమే సంబంధం మీరేనా? మీ సూరత్ కాలేనా? మీ మోకాలు చూస్తే వీడు జంగ వీలు పట్టోడు లెక్క ఈడున్నాడు. వీడు నలగొండ కూడా చూడు ఎట్ట పాడైందో. దీన్ని తెల్లరాగా చూస్తే పొద్దునరాగా నిద్రే పట్టండి. మీరేనా? భోజనకే బచ్చే అంటే ఎల్లరికల్లా భోజన బుక్క పడాలి భోజనకి. అయితే మీరేనా? అయితే మీకు రాజ్యం ఉన్నది, మీకు దేశం ఉన్నది, కొంచెం రూపాయలయా? మరి నేనైతే రూపాయలు ఇల్లలేదు. అయితే మీ తండ్రి అలనాటి కాలం లోపల చిట్టేది పత్రం మీద రాసిచ్చిందా? సంతకానికి పత్రం మీద తెలుతుందిరా? అది ఏం చెల్లది. 6 లక్షలు ఇస్తారు. 6 లక్షలు కాదు, ₹1 కూడా బందే అర్ధ రాజ్యం ఇస్తారన్నాడు. ఇగో ఈ లోకం అందరి ముంగట అడుగు. ఈ మా రాజ్యాన మా రాజుగాడు ఆ లజగోడుకు నాకు పట్టాభిషేకం చేసిండు. మీ ఆ సంతకం ఇప్పుడు చెల్లది, అది ఉత్తరే. అర్ధ రాజ్యం కూడా కేసీఆర్ వేయండా? రేవంత్ రెడ్డి అనంత రెడ్డి ఎక్కిండా? రేవంత్ రెడ్డి ఎక్కిండా? ఇప్పుడు నేను అంత సీట్ ఎక్కినట్టు కేసీఆర్ పెడితే నడుతుంది సంతకం. ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుతుంది అవి అట్ట నీరు. అయితే నేను ఇప్పుడు 60 లక్షలు బాధ్యే, 10 లక్షల బంగారం బాధ్యే, అన్ని బాధ్యే. మీకు ఇష్టం అయితే రూపాయి బిల్ల లేకుండా నేను ఘనంగా పెళ్లి చేస్తా. చేసుకుంటారా? ఇవాటి రోజు లోపల మాకు రాజ్యం ఉన్నది, మాకు దేశం ఉన్నది. 66 రాజ్యాలు, 97 దేశాలు, కాశీ దాకా కళ్ళ ఉన్నది, ఢిల్లీ దాకా దేశం ఉన్నది. అలనాటి కాలం లోపల మాట్లాడేటప్పుడే అయ్యా మాకు రాజ్యం దేశం అంటే మీ తండ్రి ఎప్పటికైనా అప్పటికైనా మీకు రాజ్యం ఉన్నా మీకు దేశం ఉన్నా రేపటికల్లా ఒకనాడు ఉంటుంది, ఒకనాడు ఉండదు. మళ్ళా మాట వచ్చినప్పుడు నా బిడ్డను మాట అంటారా అని మీ తండ్రి ఈయన పెట్టుబోతులు పెట్టిండు, మేము వద్దన్నామయ్యా. ఏదలకే పోతాడు కొడుకుంటాడు. నా కొడుకు పుష్కరే పోరగాలు ఉడితే మా పోరగాలు ఎట్లా బతుకుతాను? పాప వీళ్ళు మంచిగా లేరు. అయితే మీకు ఏమద్దా? మాకేదద్దు, పిల్లే ఖాయం. చేతులు పెట్టి చేసుకొని పోతారా? పాపకి ప్రజలందరూ చూడగానే అట్టికెందుకు చేతులు ఎట్లా పెడతా? నేను ఘనంగా పెళ్లి చేస్తా. అయ్యగారు ఏమన్నాడు చూస్తే? అయ్యగారు ఏమన్నాడు అంటే మొన్న బేతారన్నాడు అయ్యగారి దగ్గరికి వేరా. అయ్యగారు అన్నాడు కదా, అయ్యా నువ్వు ఘనంగా పెళ్లి చేస్తే నీ బావ నీ చెల్లె ఫోన్ మీద పుట్టుకరగలుగుతాడు. అయ్యా నీ బండ బాంచను అయ్యగారు నీ కాళ్ళు మొక్కుతాను, ఎంత మంచిగా చెప్తాను తండ్రి. మరి ఎట్ట చేయాలంటే ఉసుకతో పోరు వేయాలి, పెంట మీద పెళ్లి వేయాలి, జీలకర్ర బెల్లం మాట ఆవు పెంట తెచ్చి జీలకర్ర బెల్లం పెట్టి ఆ పుత్తల తాడు ఎటువంటి అనుకుంటాను, పుత్తల తాడు మందు బత్త దారం తెచ్చి ఇంత పసుపు కచ్చి
పెళ్లి చేస్తే మీ బావ మీ చెల్లె ఇళ్ళ కాలం చల్లగా బతుకుంటారని చెప్పిండు అయ్యగారు కడుపు చల్లగా ఉంటా అట చెప్పిండు అయితే నాకు చేద్దామన్న మనసు నాకు బాగున్నది బావా ఈ అయ్యేనా మా బావా బావా ఎంత ముట్టుకున్నావు దంగ వీళ్ళు పట్టేటోడు నట్టుండే మరి అలనాడు చూసిన పిల్ల మరి లోపల ఉన్నది మరి నేను తీసుకొస్తా ఇన్నే ఉండుర్రి సరే ఇన్నే ఉండుర్రి చెల్లె ఏమైతే నేను ఇట్లా బయటికి వెళ్ళకూడదు అంటే నువ్వు చీర కట్టుకోవాలి మగమంటే మసిరా అట్లా ఉండు సప్పుడే కూతున్నా మంచి మాట లేకపోతే నన్ను నేను చెప్పింది అనుకో నీ తల్లని ఇద్దరు చంపుతాను చెప్పింది చేయాలి నువ్వు కంటే అయ్యే బావా బావా వీడే అన్నగాడు చూసిన ఇక జీవనేనా అయితే మొన్న అయితే అయ్యగారు అడగాక అన్నాడు కదా బామ్మారి వర్షాన్ని మీ బావా నిన్ను బామ్మారి అని పిలవద్దు పిలిచింది అనుకో పుట్టుకల తట్టడు పెళ్లిపోలేదు అని చెప్పి నువ్వు అట్లా పిలవద్దు నీకు అట్లా అయితే సచిన మీ కళ్ళకేం పుట్టింది మసిరాత్రి సిరిగమైన రాగి సిరిగిపోయిన సీర కట్టి నింపిని కరెంట్ చూసి రారా మీరు అయితే కాదు అయ్యా మట్టిలో పుట్టింది మారికే ఎట్లయినా మంచిదే ఎట్లున్నా మంచిదే నేను తప్పకుండా నా కొడుకు తప్పకుండా ఇచ్చి పెళ్లి చేస్తే మీరు ఎంత చేసినా మంచిదే మా రాజ్యం మేము ఘనంగా చేసుకుంటాం కానీ తప్పకుండా పెళ్లి చేయదు కోసి లంచ కొడుకులారా జన్మ వచ్చినట్టు పట్టిర్రు మీరే విడిచి పెడతారా మీరు ఎన్నగన్నా కానీ ఏం విడిచి పెడతలేరు మీకు పిల్ల దొరుకుతలేడానికి ఇదే పని అని చేసి రారా ఆయన పెట్ట మీద పెళ్లి ఎత్తిగా అరే మల్లిగా మల్లిగా నువ్వైతే టవర్ పిలుచుకొని చేస్తావురా అవునా మా చెల్లె పెళ్లి ఘనంగా చేయాలి ఈ ఊరోళ్ళందరూ విలువు అయితే ఊరోళ్ళందరినీ పిలిచి మన కట్టాలకు వచ్చాడు తిన్నారు వాళ్ళు మనకు ఇంటింటికి 500 అసలు చేయాలి ఒక్కరి పిలిచి అందరు అంటారు ఒక్కొక్కరిని రమ్మాను ఏటల కోసం లేదు పప్పుసారి పువ్వు కందిపప్పు లేదు మనకు ఊరోళ్ళంతా పిలిచినావురా పిలిచినావా మన చుట్టాలందరూ వచ్చిర్రా ఊరోళ్ళంతా బాగా వచ్చిర్రా బాబా ఇగో నా బావకు నా చెల్లెకు పెళ్లి చేస్తాను మంగళసూత్రాలు కళ్ళ కట్టుకోరు బాంచరు అందుకోరి గంట మీద పెళ్లి చేస్తాన్నా ముసుకతోని పోరు కోసిన ఇగో చిలకల బెల్లం మా ఆవు పెండ గోపెండ తెచ్చిన విన్నారే నలక తుత్తు కాడి డీజే బ్యాండ్ నద్దు ఏ బ్యాండ్ నద్దు నీ సోకు బుల్లెట్ బండి నీ కళ్ళే సరిగా కనబడుతున్నావు అచ్చప్పటిగా అయ్యగారు అద్దు అయ్యగారు తీసుకొచ్చారంటే మీరిద్దరు పుట్టుకుంటారు అన్నాడు ఈ సత్యనాల కాడ ఈ కోట్ల ముంగడు చదువుతా చూడు వాళ్ళందరూ మందే అయ్యగారు 10,000 కట్టబడియాలి నేనే బ్యాండోలు బంధు నా పెళ్ళం డోర్ కొడుతుంది డబ్బు కొడుతుంది కంజర కొడుతుంది మాటలు ఖర్చు లేని పెళ్లి చేయాలి రేపు మన కూరగాయలు ముట్టేది అయ్యో నువ్వు అంటే నేను పుష్క నువ్వు అంటే నేను ఎత్తుకొని మంచి గమ్మతి ఈ మొత్తానికి వస్తే
బాడకాన్ని దెబ్బకున్నారు బాడకా కిరతో రాస్తే నీ పుర్రె పిచ్చర్ పిచ్చర్ వచ్చాయి నీ పుర్రెతో కొడుతున్నా నీ పిల్లతో కొడుతున్నా పుర్రె వాళ్ళు కానీ అబ్బో నీ ముడ చూసి నీ అది పక్కన మనం జనాలు మెచ్చే పెళ్లి చెయ్యాలి మన ఇద్దరం ఈ ఊరుకు మనం నువ్వు దోషాన్ని కావాలి బుజ్జి నువ్వు డోర్ కొట్టాలి సప్పుడు కొట్టాలి నేను అయ్యగారిని ఓం తజ్ఞాన మహా వీళ్ళిద్దరూ పెళ్లి పందిరికి కావాలి ఏడాదిగా ముందుగా కథ కావాలి రాజగొడుకు యాజెంట్ కావాలి మా బావ రాజగొడుకు నేనే సూపర్ అయ్యగారు నా పిచ్చోడా అయ్యగారు నిలవాడు నిలవాడు పోసి ఆవు పేడ తెచ్చిన ఆ నడవడానికి ఒత్తు ఒత్తు పిసగాడి ఒత్తు గాడి దూరం పెరిగినట్టు వెతికినా దుడ్డ కూడా తిరగలేదు దూరం పెరిగినట్టు వెతికినా దుడ్డ కూడా తిరగలేదు పెళ్ళానికి మంచిగా బ్రహ్మాండంగా కట్టు బ్రహ్మాండంగా కట్టు ఓం ధైర్యం